సి లైక్, అందరూ అనాలి నాతో పాటు, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరు చేయట్లేదు, ఇలా అయితే కుదరదు, అందరు చేయాలి. ఇటువైపు అయితే అస్సలు పార్టిసిపేషనే లేదు. మళ్ళీ ఒకసారి రెడీ? లైక్, షేర్, సబ్స్క్రైబ్. సూపర్. సో మొత్తానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటూ టైటిల్లోనే ఒక వినూత్నంగా మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాని. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి గారు, తెలుసు కదా మన శ్యామ్ సింగరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మనకు అందించిన బ్యానర్ అండ్ ప్రొడ్యూసర్. ఎస్, అదే బ్యానర్, అదే నిర్మాత దగ్గర నుంచి మరొక అద్భుతమైన చిత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ముందుకు వచ్చేస్తోంది. నవంబర్ 4వ తేదీన థియేటర్స్లో ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుంది. సో బేసిక్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటున్న పదం. ఎందుకంటే మనందరం కూడా యూట్యూబ్లో రకరకాల ఛానల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటాము, రకరకాల కాంటెంట్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బై ఎనీ ఛాన్స్? ఓ రియల్లీ? అబ్బా, మీరైతే ఇంకా ప్రతి వీడియోలో ఒక 4-5 సార్లు చెప్తూనే ఉంటారేమోగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పి. సో అలాగే ఈ సినిమాలో మన హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా ట్రావెల్ వ్లాగర్స్ కూడా, కాబట్టి వాళ్ళిద్దరికీ క్యారెక్టర్స్కి రిలేటెడ్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటూ ఒక సరికొత్త కంటెంట్తో మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తోంది. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక కొత్త కాంటెంట్ ఉంటే చాలు, అదే న్యూ కమర్షియల్ ఫార్ములాగా ఆడియన్స్ మాకు కొత్త కంటెంట్ ఇవ్వండి, మేము లైక్ చేస్తాము, 10 మందితో షేర్ చేస్తాము, అండ్ ఆ మేకర్స్ నుంచి, ఆ యాక్టర్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మూవీ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటాము అని ఆడియన్స్ ఒక బీమా ఇచ్చేశారనమాట. ఒక ప్రామిస్ కూడా చేసేస్తున్నారు ప్రతి సినిమాకి. అదే కోవలో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మీ అందరి నుంచి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పొందడానికి నవంబర్ 4న మన ముందుకు వచ్చేస్తుంది. సో KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రజెంట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై ఉషోదయ, పవర్డ్ బై సెలెక్ట్ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ ఉషోదయ సూపర్ మార్కెట్ అండ్ ప్రియా గోల్డ్, and gaming partner Gamershot, jewelry partner Vegashree Gold and Diamonds, and social events partner Shreyas Utsav. Music is on Saregama Music, and today's event is organized by Shreyas Media, India's one and only movie events and promotional company. So నేను ఇందాక చెప్పినట్టుగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఆముక్త క్రియేషన్స్ సంయుక్తంగా వెంకట్ బోయనపల్లి గారి దర్శకత్వంలో ఆల్రెడీ మనందరికీ నచ్చే, మనల్ని ఎంటర్టైన్ చేసే బోల్డ్ అన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారి డైరెక్షన్లో ఈ సినిమా సరికొత్తగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుందన్నమాట. మరి ఈ సినిమా గురించి టీమ్ మెంబర్స్ వచ్చి చాలా హంగామా చేయబోతున్నారు. మన గెస్ట్లు కూడా బోల్డ్ అంతమంది రాబోతున్నారు. న్యాచురల్ స్టార్ నాని గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. మరి అన్నిటికంటే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ టీజర్ ఒక్కసారి చూసేద్దాము. ఆన్ స్క్రీన్ కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? ఎలా ఉంది టీజర్? ఎంత ఎంటర్టైనింగ్గా ఉంది అసలు. మేర్లపాక గాంధీ గారు ప్రతిసారి ఏదో ఒక కొత్త కాంటెంట్ని మన ముందుకు తీసుకొస్తారు, కానీ ఆ కాంటెంట్ని వీలైనంత ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడంలో మాత్రం దిట్ట అని చెప్పాలండి. అసలు ఆ కామెడీ టైమింగ్, ప్రతి యాక్టర్స్కి రాసే క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా థియేటర్లో హిల్లేరియస్గా పండుతూ ఉంటాయి. అలాంటిది ఈసారి సంతోష్ శోభన్ గారి టైమింగ్, కామెడీ టైమింగ్ ఎంత బాగుంటుందో మనందరికీ తెలుసు. అండ్ మన చిట్టి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మరి మన చిట్టి ఫరియా అబ్దుల్లా కూడా బ్యూటిఫుల్ ట్రావెల్ వ్లాగర్గా మనకు కనిపించబోతోంది వసుధాగా. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ, బ్రహ్మాజీ గారు కానీ, వీళ్ళందరూ మనల్ని హిల్లేరియస్గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి. బట్ దానికంటే ముందు ఒక ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా?
చిట్టి మాస్టర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టైటిల్ సాంగ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. లెట్స్ హావ్ ద టీమ్ ఆన్ స్టేజ్. చిట్టి మాస్టర్ డాన్స్ టీమ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. లాస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అద్దరిపోయింది. మనం కూడా ఒక్కసారి మళ్ళీ గట్టిగా వాళ్ళు ఏ రేంజ్లో సౌండ్ చేశారో మనం కూడా చేద్దామా? రెడీ 1 2 3 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్, అందరూ బాగా గుర్తుంచుకోండి. డేట్ November 4th కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వడానికి థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఇప్పుడు మనం విన్నాము, ఎంత మంచి బీట్ ఉన్న పాట ఇచ్చారు ప్రవీణ్ లక్కరాజు గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ శ్రీమణి గారు లిరిక్స్ అందించడం జరిగింది, స్పీకర్ అగస్తి పాడటం జరిగింది. అండ్ ఈ సినిమాలో ఇంకొక పాట కూడా రిలీజ్ అయింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. కానీ ఇందాకటి నుంచి మనం అనుకుంటున్నట్టు ఈ మూవీలో హీరో హీరోయిన్ ట్రావెల్ బ్లాగర్స్ కాబట్టి రకరకాల లొకేషన్స్కి ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచి అడ్వెంచరస్గా ఇంకా ఏవేవో ఎక్కడెక్కడో జరుగుతాయి. ఆ షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా షూట్ చేసిన విధానం ఏంటి, ఏం జరిగింది ఆన్ లొకేషన్ తెలుసుకోవాలి అంటే మేకింగ్ వీడియోనే మనకు కంపల్సరీ. కాబట్టి ఒక్కసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్. ఎందుకు అంత మొహమాటం చప్పట్లు కొట్టడానికి? బాగా గట్టిగా కొట్టచ్చు. పాపం చిట్టి చలిలో వణికిపోతుంది. మేకింగ్ వీడియోలో చూసారా లాస్ట్ షాట్? నిజంగా ట్రావెల్ బ్లాగర్స్ కాబట్టి మనకి చాలా రకాల లొకేషన్స్ చూడడానికి ఉంటుంది, చాలా రకాల కల్చర్స్ కూడా ఇందులో క్యాప్చర్ చేసినట్టు మనకి అర్థమవుతోంది. వసంత్ గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్గా నిలవబోతోంది అని చెప్పచ్చు. ఎస్, ఇక్కడ చాలామంది మంచి ఎనర్జెటిక్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి ఎవరైనా మైక్ని ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మా. వాళ్ళ నుంచి డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను నేను. రెడీ ఆ మైక్? యా, అదిగో అక్కడ చెయ్యి లిఫ్ట్ చేసి రెడీగా ఉన్నారు చూడు, మెరూన్ షర్ట్. అటు కూడా వస్తుంది. హలో హలో, మీ పేరు? విరాట్. The king of cricket, celebrating Virat Kohli. Yes. Okay. Anyways, Virat, నాని గారి ఫ్యాన్. యా, నాని గారిని చూడడానికి రెడీయా? రెడీ. నాని గారి ఫ్యాన్ గా నాని గారికి మీరు ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. యా, బట్ వాట్ డూ యూ లైక్ అబౌట్ నాని గారు అండ్ వాట్ డూ యూ షేర్ అబౌట్ నాని గారు విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సోషల్ మీడియా? అంటే ఆయన పడ్డ కష్టం, లైక్ ద వే ఆఫ్ హీ కేమ్ టు ఇండస్ట్రీ, అది నాకు చాలా పర్సనల్ గా చాలా నచ్చుతుంది. అది ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఫ్రమ్ నోబడీ టు న్యాచురల్ స్టార్, ఇక్కడ నుంచి ఎక్కడికో. ఎస్, దివాలి రాకెట్ లాగా. ఎస్. ఓకే, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా నాని గారికి? అంటే దసరా కోసం వెయిటింగ్ అన్న. అంటే నిన్ననే దసరా అయింది కానీ అది ఇన్కంప్లీట్ ఉంది. దసరా తోటి ధూమ్ ధామ్ ఇచ్చి పడేయాలి. అదే ఆ ధూమ్ ధామ్ స్టెప్ వేస్తే బాగుంటుందేమో. అక్కడికో చేసుకోవాలా? లేదు, అక్కడే ఉండే. అమ్మా, విరాట్ ని మేము గ్రౌండ్ లోకి తీసుకురాము ఇప్పుడు. ఎనీవేస్, ఇంకా ఇటువైపు ఒక ఇద్దరితో మాట్లాడదాం, తర్వాత అటువైపు పాస్ చేద్దాం మైక్. నెక్స్ట్. హలో, హాయ్. మీ పేరు? మనోజ్. ఓకే, సో ఏంటి విశేషాలు? అంటే నాని గారికి బిగ్ ఫ్యాన్ నేను. బిగ్ ఫ్యాన్ అంటే ఎంత ఫ్యాన్? ఏసీయా? రోల్ మోడల్. ఆయన మీకు రోల్ మోడల్? యా. ఓకే, ఏం ఫాలో అయ్యారు ఆయన నుంచి? మీరు ఏం అడాప్ట్ చేసుకున్నారు చెప్పండి, ఏం ఇన్కార్పొరేట్ చేసుకున్నారు? అంటే ఒక మనిషి ఎంత ఎదిగినా కానీ అందరి దగ్గర ఒదగాలనే నేచర్ని ఫాలో అయ్యా. పర్ఫెక్ట్. అమేజింగ్. న్యాచురల్ స్టార్గా ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టినా ఆయన అష్టాచెమ్మ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు కదా. సూపర్. ఓకే, నెక్స్ట్. అటు అంట, ఒకసారి అటు ఇవ్వండి అమ్మా మైక్. సంతోష్ శోభన్ ఫ్యాన్స్, చిట్టి ఫ్యాన్స్. ఫరియా అబ్దుల్లా పేరు ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ చిట్టిని మాత్రం మర్చిపోలేరు ఎవరు. ఎస్, మీ పేరు? నా పేరు అవినాష్ అండి. అవినాష్. సో నాని గారి గురించి మాట్లాడతారా? అవును, ఆయన చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలంటే చెప్పలేనంత ఉంది. అబ్బా నాని గారు, ఆయన పైన నేను
ఆయన ఎప్పుడు ట్రాల్ చేయొద్దు అని చెప్తుంటారు ట్విట్టర్లో, చదువు అని చెప్తుంటారు. ఆల్రెడీ శ్యామ్ సింగ్ రాయ్ టీజర్ లాంచ్లో మాట్లాడాను, లైఫ్ ఇచ్చారని అది చెప్పాను. ఇంకా పోయట్స్ రాస్తుంటాను, ఇంకా చెప్పలేని ఎంత ఉంది. అరే వా, ఫ్యాన్స్ జస్ట్ సినిమాలు చూసి వదిలేయడం కాకుండా వాళ్ళ నుంచి ఎంత నిన్ను కోరి మూవీ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది. నిన్ను కోరి మూవీ వల్ల. నిన్ను కోరి మూవీ నుంచి ఫ్యానా? కాదు, దానికన్నా ముందు నుంచి 13 years నుంచి. ఓకే. ఆ మూవీ వల్ల లైఫ్ చేంజ్ అయింది. ఓకే. లైఫ్ బోల్డ్ ఛాన్సెస్ ఇస్తుంది, మనం లైఫ్కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. సూపర్. కాదు, ఎవరైనా అక్కడే నుంచిన చోటు నుంచి ధూమ్ ధామ్ స్టెప్ వేయగలుగుతారా? ధూమ్ ధామ్ దోస్తాన్ చేయండి. నేను ఇప్పుడు మ్యూజిక్ పెట్టలేకపోవచ్చు, మీరే చేయాలి, నాకు సంబంధం లేదు. ఇద్దరు కలిసి చేయండి. దోస్తాన్ ఉండాలి కదా. కమాన్. ధూమ్ ధామ్ దోస్తాన్ నిర్గమరగా చేస్తాం ధూమ్ ధామ్. సూపర్. ఇక్కడ చాలా మంది దోస్తులుగా కూడా వచ్చినట్టున్నారు నాని గారి ఫ్యాన్స్. ఇంకేమన్నా నెక్స్ట్ అక్కడంట మైక్. ఓకే. హాయ్, మీ పేరు? సాయి. సాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఆల్రెడీ యు ఆర్ సబ్స్క్రైబర్ ఆఫ్ యా నాని గారు. ఎస్. ఓకే. సో వాట్ డు యూ లైక్? నాని గారు అంటే ప్రతి ఇంట్లో ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక నాని, అంతే. వా, అంతే. లైక్ నాని ఈజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. నాని గారికి ఒకటే చెప్తున్నా, చాలాసార్లు ఇన్స్టాలో మెసేజ్ చేశాను, బట్ రిప్లై అవ్వట్లేదు. చాలా ట్యాగ్స్ చేశాను, నాని అన్న ఒకసారి మీ రిప్లై ఇస్తే అది నా స్టోరీలో పెట్టుకుంటా, నాకు ఫాలోవర్స్ పెరుగుతారు, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఆయన ఇండివిజువల్గా అందరికీ ఇవ్వలేకపోవచ్చు, కానీ అందరికీ ఆయన మనసులో మాత్రం స్థానం ఉంటుందని మీకు కూడా తెలుసు. ఎస్. ఇప్పుడు November 4th లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రిలీజ్ అవుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి? ట్రైలర్ ఎలా అనిపించింది? చూసే ఉంటారు కదా. చూసాం. సో మీకు ఎలా నచ్చింది చెప్పండి. యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, సో నేను కనెక్ట్ అయ్యాను సినిమా స్టోరీకి. ఓకే. బట్ చూడాలి November 4th ఏమవుతుంది అనేది. ఓకే. ఏమవుతుంది? సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. ఈ సినిమా టీంకి కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని. అంతే కదా. ఈసారి మంట మామూలుగా ఉండదు. అంతే. ఎస్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎవరైనా ట్రావెల్ బాగా చేసేవాళ్ళు ఉన్నారా? ఇంకా మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అడుగుతున్నా నేను, ఇంకా ఎవరున్నారు? ఈ మధ్య ట్రావెల్ వ్లాగింగ్ చేయాలి అంటే యూట్యూబ్ ఛానలే ఉండక్కర్లేదు, చేతిలో సెల్ ఫోను, కెమెరా ఉంటే చాలు, అందరూ ట్రావెల్ బ్లాగర్సే. కాబట్టి ఎనీ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారా మాతో? ఎవరైనా ఇప్పుడు చేతులు ఎత్తండి అమ్మా. అదిగో అక్కడ దట్ లాస్ట్ బ్లాక్ షర్ట్. హాయ్ మంజుష గారు. హలో, హాయ్. మీ పేరు? గణేష్. సింగిల్ హ్యాండ్. సింగిల్ హ్యాండ్. Yes. ఎనీ సెంటర్. గణేష్. ఓకే. సో చెప్పండి, ఏంటి ట్రావెల్ బ్లాగింగ్ గురించి చెప్పాలనుకుంటున్నారా? రీసెంట్గా మేము ట్రావెల్ అంటే జస్ట్ యాదాద్రి వెళ్ళాం అంతే. యాదగిరిగుట్ట. ఏం జరిగింది యాదగిరిగుట్ట ట్రావెల్లో? అమ్మ ఏంటంటో నవ్వుకుంటున్నారు, చెప్పగలిగేది అయితేనే చెప్పండి అమ్మా ప్లీజ్. ఈ బ్యాచ్ మొత్తం వెళ్ళాం యాదగిరిగుట్ట. మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఏం చెప్తారు అని. లేదా కొద్దిగా జరిగే చెప్పకూడదు అవి, అలాంటివి చెప్పకూడదని అనుకుంటాను. చెప్పకూడదు అన్నప్పుడు మైక్ ఎందుకు తీసుకున్నారు? చెప్తే బాగోదు కదా, అన్నీ ఏ సర్టిఫికెట్లే. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి ట్రావెల్ బ్లాగర్స్ చాలా మంది ఉంటారు, ట్రావెల్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కాబట్టి డెఫినెట్ గా ఈ క్యారెక్టర్స్ కి రిలేట్ అవుతారు, కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. November 4th థియేటర్స్ కి వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రచ్చే అనమాట. మన టీమ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చేస్తున్నారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాము. బట్ దానికంటే ముందు ఇందాక చెప్పినట్టుగా శ్యామ్ సింగ్ రాయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని మనకి అందించిన నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ గురించి ఒక ఏవి చూసేద్దాము. ప్రొడక్షన్ హౌస్ ఏవి ఆన్ స్క్రీన్. ఎస్,
నాని గారి మీద అభిమానంతో ప్రేమతో వెంకట్ బోయనపల్లి గారు శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రొడ్యూసర్గా మారి మన తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇక అంత అద్భుతమైన బ్లాక్ బస్టర్ తర్వాత మనకి శ్యామ్ సింగరాయ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఏ రేంజ్లో ఉన్నాయో, ఆ లొకేషన్స్ కానీ, ఆ సెట్స్ కానీ, ఆ గెటప్స్ కానీ అన్ని ఎంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారో, అలాగే ఇప్పుడు ఈ సినిమాకి కావాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్గా మన ముందుకు తీసుకొస్తున్నారన్నమాట. ఏమిటి డిస్టర్బెన్స్? ఓకే, ఎనీవేస్, సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. ఏం తినేది ఈ నాన్ సెన్స్? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడ ఎందుకండి? మీరు వెళ్ళాల్సింది అక్కడ, కూర్చోవాల్సింది అక్కడ. ప్లీజ్ వద్దు భయ్యా బాగోదు ప్లీజ్. నువ్వు ఉండు మ్యాన్. ఏంటి మంజు ఇది? రొటీన్గా ఈ ఆడియో ఫంక్షన్లు ఏంటి, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఏంటి, కొత్తగా చేయరా? క్యారే కొత్తగానే మేము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాగా ఫాలో అవుతున్నాం. లేదు, అంటే రొటీన్ గా చేస్తే కుదరదు, ఏదైనా సంథింగ్ డిఫరెంట్. అయినా మీరు చెప్పడానికి చెప్పు. సారీ అండి. అంటే ఏంటండి ఈయన ప్రాబ్లం ఏంటి? అంటే ఆయన బాలీవుడ్ సినిమాలకు పనిచేసిన చాలా పెద్ద కెమెరామెన్. ఈయన బాహుబలి, రామ్లీలా, బాజీరావు మస్తాని, సాహో, సుల్తాన్ ఈ సినిమాలను ఆయనే చేశాడు. దంగలు మర్చిపోయావు. సారీ ఇంకోసారి మర్చిపోతే సార్ ఏదో మీరు అన్నారు నాకు వినపడలేదు సార్. అదే సెన్సార్. ఓకే, మేము ఎక్కడా చూడలేదు, ఎప్పుడు వినలేదు, మాకైతే నమ్మబుద్ధి అవ్వడం లేదు. ఏదైనా హిందీలో మాట్లాడండి పోనీ, కాస్త నమ్ముతాం. అన్ని సినిమాలు చేసినప్పుడు హిందీ వచ్చి ఉంటుంది కదా. ఏంటి మీరు అంత పెద్ద బాలీవుడ్ కెమెరామెన్ మీరు టెస్ట్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్ మేము ఏమనుకుంటున్నారు భయ్యా? నమ్మాలండి. నేను మాట్లాడిస్తాను, మాట్లాడండి భయ్యా. అది కాదు మ్యాన్, చాలా గ్యాప్ వచ్చింది బాలీవుడ్. పర్లేదు. కమ్ ఆన్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్రీ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. अपना आ गया, लाइक शेयर सब्सक्राइब, द पड़म इज कमिंग, इट इज थैंक यू हो गया. ఈ సినిమాకి పాటలు అందించిన రామ్ మిరియాల, ప్రవీణ్ లక్రాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ప్రవీణ్ లక్రాజ్తో ఇంత ముందు కూడా పనిచేశాను. సో హ్యాపీ టు వర్క్ విత్ అగైన్. అంత పెద్ద చెప్తారు మీకేంటండి? మా సినిమాలో పాటలు చాలా బాగుంటాయి, చాలా కొత్తగా ఉంటాయి. వేరే సినిమాలో ఏనుండరు, ఈ సినిమాలో మాత్రం ఏనుంటారు. in the padam, in the movie, आपका songs is very grateful, in the अच्छा रखता है. అది హిందీయేనా? మీకు ఏమైనా అర్థమైందా? అదేదో జిబ్రిష్ ఇదో బాజీరావు మస్తాని. ఇప్పుడు చెప్తాను. అటుపక్క హిందీ వేరుగా ఉంటుంది. సినిమాలో ఫైట్లు కూడా ఉన్నాయి, ఫైట్లు కూడా చాలా బాగుంటాయి. సినిమా మొత్తం మంచి యాక్షన్ ఫీల్ ఉంటుంది. ఓకే, in the cinema के चल के डिशु रंबा रहता है. क्या बोल रहे के? क्या रे in the translation? ఇది మాత్రం భయ క్లారిటీగా చెప్పేస్తాడు. ఏంటంటే వసుదా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వసుదా కమ్ హియర్. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా బ్లాగ్ కోసం వచ్చిన. వసుదా కమ్ ఇన్సైడ్. హలో చెప్పండి. కాదేది వ్లాగర్స్ కి అనర్హం. హాయ్, హలో, వెల్కమ్ టు గువ విహారీ ఛానల్. ఎక్స్క్యూజ్ మీ, వసుదా వర్మ ఏంటి? నగేష్ ఏంటిది? ఫస్ట్ నేను వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్లు. హలో చెప్పండి, మీరు ఎవరితో సబ్స్క్రైబ్ చేస్తారు? ఇంకొకసారి చెప్పండి. కొంచెం మీ అందరు ఫోన్లు జాగ్రత్త అమ్మా, నాతో జాగ్రత్త, మీ దగ్గరే పెట్టుకోండి. అసలు నువ్వేమనుకుంటున్నావు? అంటే నీ ఇష్టం ఇది అంటే అలా స్టేజ్ మీదకి వచ్చేయచ్చా? నేను అక్కడ సుదర్శన్ భయ్య ఏంటి అసలు రెస్పెక్ట్ లేదా నీకు? ఎక్స్క్యూజ్ మీ, ఇది నా ప్రీ రిలీజ్ ఈవెంట్, నేను ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చేస్తాను. ఓకే, అంటే ఏమనుకుంటున్నావు? అంటే వచ్చేస్తావా? వచ్చేస్తా. అంటే చెప్పాలి కదా ముందు రావచ్చు. क्या गोड़वा रे? इन द सैमा अवार्ड विनर डीओपी బెంగళూరు కే అవార్డ్, సైమా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్. నేనే గొడవ పడట్లేదు, మీకెందుకు సైమా? మీరు ఇంకా మీ సైమా ప్రపంచంలో మీ ఒక్కళ్ళకే వచ్చినట్టు చెప్పారు సైమా మొత్తానికి. ఈయన కంగ్రాచులేషన్స్ అండి. బౌన్సర్స్ కాదు, ఇప్పుడు ఏంటి గొడవ ఏంటి మీ ముగ్గురు మధ్య? సైమా అవార్డు రావడం ఏంటండి? సైమాకే సుదర్శన్ అవార్డు వచ్చింది. ఇది పర్ఫెక్ట్. యా, సో ఇప్పుడు సైమా సుదర్శన్ అనుకోవాలా మేమందరం? బాలీవుడ్ సైమా అవార్డ్ విన్నర్ కాదు,
కాదు ఓ పని చేద్దాం, మీరు గొడవ పడ్డం ఇదంతా బాగలేదు కానీ ఒకసారి ఎవరి సత్తా ఏంటి, ఎవరికి ఎంతమంది సబ్స్క్రైబర్ ఏవీస్ ఎస్ ఏవి ప్లీజ్ అని అంటే ఏవి చూడాలి ఫస్ట్. కాదు కదా ఎవడరా వాయిస్ ఓవర్ చెప్పింది? తలకెక్కకపోతే నీ లైఫ్లో నీ బతుకులు అవార్డు అయిన మొహం చూసావరా? ఏమండి ఏంటమ్మా? ఎవడు వాయిస్ ఓవర్ చెప్పిన ఏంటమ్మా? మా బ్రహ్మన్ వచ్చేంత వరకు ఆగుతున్నా. ఎక్కడికి వీఆర్ ఫ్రమ్ సైమా. అన్న అన్న అంటే నీకేదో గౌరవం కొద్దీ నీ యాక్టింగ్కి నచ్చి ఇస్తే నువ్వు దాన్ని తెగబడేస్తున్నావు అన్న, నువ్వు దీనికి అస్సలు అర్హుడే కాదు. అది కాదన్న, ఆ రోజే చెప్పారు కదన్న మళ్ళీ వెనక్కి తీసుకోమని. మరి నువ్వు చేసే చేష్టలు అలా ఉన్నాయి. ఇంక- ఇచ్చింది దేని, నువ్వు వాడుతుంది దేనికి? ఇంకా వాడిని విలేజ్ లో అర్జెంట్ పెట్టేస్తా. తీసుకెళ్ళిపోండి. ఊర్లో విలేజ్ లో పెట్టేస్తా. మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ప్లీజ్ Sure? షూర్ ఇంకోసారి వాడేవనుకో మీ మీద ఒట్టు ప్లీజ్. అయ్యిందా? బాగా అయ్యిందా? పక్కన పెట్టేస్తా. అది అందుకే పెద్దలు చెప్పారు. దేన్ని ఎంత వాడాలో అంతే వాడాలి. ఎనీవేస్ ఓ పని చేద్దాం. పెద్దలు ఏం చెప్పారు తెలుసా? నెక్స్ట్ ఏవి ప్లే చేయమని చెప్పారు. ఎస్ నెక్స్ట్ ఏవి కాదు, చాలా ఏవీలు ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. ఒక్క నిమిషం. హలో ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోక్ ఇవన్నీ ఆపేసండి, ఓకే? అన్ని ఏవీస్ ప్లేస్ చేస్తున్నారు, నా ఏవి ఎక్కడ ఉంది? వస్తుంది అఫ్ కోర్స్, మీది రాకుండా. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ, ప్లీజ్. ఓకే ఆన్ ఫర్ వేస్తారంట. ఫ్యాన్స్ డిమాండ్ వేస్తారంట. ఇప్పుడు అదే ప్లీజ్ ప్లీజ్ కంప్లైంట్స్ ఉంటాయి నాకు. వసుదా కమ్దాలో సుధా కామ్ డౌన్ ప్లే అవుతుంది ఏవి ప్లీజ్. ఓకే ఫరియా అబ్దుల్లా ఏవి. ఎక్స్క్యూజ్ మీ. అది సంగతి. ఎక్స్క్యూజ్ మీ. ఫరియా జాతి రత్నాల నుంచి ఫేమ్ వచ్చింది, అందుకే నాకు హీరోయిన్ గారు పెట్టారా? మనం డిస్కస్ చేద్దాం. ఏంటి నవ్వుతున్నావు ఏంటి? మనం డిస్కస్ చేద్దాము, కానీ వెరీ ఇంపార్టెంట్ ఏవి ఇంకొకటి ఉంది మీది. నా ఏవి అంటే గుర్తొచ్చింది. సంతోష్ గారు ఏవి చూడాలి? వీళ్ళలాగా కామెడీ ఏవిలు ఉండవు, అసలు ఏవి అంటే చూపిస్తాను. ఏవి కూడా ఉందా? గ- ఓకే ఏవి వేసారా? ఓకే కాదు ఆ పాటికి ఏవి ఎందుకు బొక్క ఆ పేరేదో నువ్వే చెప్పుండొచ్చు కదా. సంతోష్ శోభన్ సంతోష్ శోభన్. ఏవి కంప్లీట్ చేశాను బ్రో. నాకు ఏవి వేయలేదు కదా. నవంబర్ 4 తర్వాత ఏవి ఎందుకు వేయరు నేను చూస్తా. మై దేక్తా ఐ సపోర్ట్ యూ. నవంబర్ 4 తర్వాత నా మీద ఏవి కాదు బయోపిక్కే తీస్తారు అన్నంత కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్ళారు. మరి చూద్దాం, ప్రస్తుతానికి ఇవి ఏవీలా రోస్టింగ్ వీడియోలా అన్నట్టుగా ఉన్నాయి. మొత్తానికి మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేశారుగా. కానీ ఇప్పుడు మాత్రం ఒక సీరియస్ ఏవీనే వస్తుందండి, ఎందుకంటే బోల్డ్ అన్ని సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గురించి కాబట్టి. మేర్లపాక గాంధీ గారి ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కమ్ ఆన్ ఎవ్రీబడి, యూత్ఫుల్ హ్యాండ్సమ్ యాక్టర్ బ్రహ్మాజీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ బ్రహ్మాజీ గారు, మీ రాకతో ఈ ప్రాంగణమే చాలా కళకళలాడుతోంది. మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ మీకోసం స్పెషల్గా ఒక ఏవి బ్రహ్మాజీ గారు, ఎస్ మీకోసం స్పెషల్ ఏవి. ఒక్కసారి బ్రహ్మాజీ గారి ఏవి మట్టుకు ప్లే చేయండి అమ్మా ఆన్ స్క్రీన్. హ్యాండ్సమ్ హంక్ బ్రహ్మాజీ గారు వెల్కమ్. ఓకే, కానీ అందరు ఏవీలు ఇలా ఉంటే మేర్లపాక గాంధీ గారు మాత్రం పక్కనే కూర్చోబెట్టుకుని రాయించుకున్నారన్నమాట. సంతోష్ శోభన్ గారికి ఆ ఐడియా రాలేదు. ఎనీవేస్ నందిని రెడ్డి గారు, హార్డీ వెల్కమ్ టు ద ఈవెంట్, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ శ్రీమణి గారు, వెల్కమ్ టు ద ఈవెంట్. ఓకే, సో మరి ఇవాళ చాలామంది గెస్ట్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు, మనతో మాట్లాడబోతున్నారు. న్యాచురల్ స్టార్ నాని గారు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడైతే టీమ్ మెంబర్స్లో కొంతమందిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా భాను మాస్టర్కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ఎన్నో సక్సెస్ఫుల్ సూపర్ హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీ అందించిన భాను మాస్టర్ ఈ సినిమాలో కూడా సాంగ్స్కి కొరియోగ్రాఫర్గా చేయడం జరిగింది. వెల్కమ్ భాను మాస్టర్. బ్రహ్మాజీ గారితో కలిసి కామెడీ పండించబోతున్నారు. సబ్స్క్రైబ్ అంటూ ఎంత కాలం ఉంటావే నాతో కాదల్ కలిపి కొత్త స్టోరీ
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాంధీ గారు చాలా థ్యాంక్స్ అండి. అంటే మంచి సాంగ్, అంటే క్లారిటీ ఉన్న డైరెక్టర్ గాంధీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌ టు వర్క్ విత్ యూ ఫ్యూచర్ ఆల్సో అండి. సంతోష్ శోభన్ సీరియస్గా అండ్ చిటి చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను ఈ సినిమాకి. అండ్ సాంగ్స్ మీరు చూశారు, డెఫినెట్గా మంచి సాంగ్స్ వచ్చాయి ఈ సినిమాకి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాను మాస్టర్. ఏం చాలు మాట్లాడలేదండి మీరు ఇంకా? అంటే ఏం మాట్లాడాలంటే భయం వేస్తుంది. మనసులోనే మాట్లాడేసుకున్నారా ఏంటి? లేదు ఈ మధ్య అది కూడా ఓ పని చేద్దాం, మీరు క్వశ్చన్లు అడగండి, నేను ఆన్సర్లు చెప్తాను. ఫస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎస్, చెప్పేసి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట గట్టిగా కొట్టండి. మిర్చి కిరణ్ గారు మంచి యాక్టరు, ఆర్జే అన్నీ మనకు తెలుసు, అండ్ మంచి రైటర్గా కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు ఒక పని చేయాలి, మాతో రెగ్యులర్ స్పీచ్లు మాకొద్దు. మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే చెప్పడానికి వర్తీగా ఏదన్నా ఒక సందర్భం కానీ ఒక కాంటెంట్ కానీ మాకు ఇవ్వాలి. దానికి మేము ఇంప్రెస్ అయితే మేము లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇచ్చేస్తాం. ఇది గంట ముందు చెప్పుంటే ప్రిపేర్ అయ్యేవాడిని. స్పాంటేనియస్ గా నేను ఏదో ఒకటి, ఎనీ వన్ ఇన్సిడెంట్, ఎనీ మూమెంట్, ఈ సినిమాలో జరిగిన లొకేషన్ లో ఫన్నీ ఇన్సిడెంట్. అలాంటి చాలా ఉన్నాయి. ఇన్సిడెంట్ ఇంటర్వ్యూలో ఎడిటింగ్ లో లేపేశారు, అది కూడా చెప్పొచ్చు కావాలంటే. ఏది గుర్తురాట్లేదు. ఓ ఓకే, వద్దు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్ నందిని గారికి, బ్రహ్మాజీ గారికి, అఫ్ కోర్స్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, గాంధీ గారు, సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్, శ్రీమణి గారు, అందరికీ నమస్కారం. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇప్పుడు జనరేషన్ మొత్తం ఇంటర్నెట్లోనే ఉన్నారండి. సో ఆ ఇంటర్నెట్లో ఉన్న మారుతి గారు, హాడీ వెల్కమ్ టు ద ఈవెంట్. భలే భలే మగాడి ఓయ్, మారుతి గారు ఇస్ హియర్. వెల్కమ్ మారుతి గారు. యా ప్లీజ్ కంటిన్యూ. యా, సో మారుతి గారు గుడ్ ఈవినింగ్ సార్. సో యూత్ మొత్తం ఇంటర్నెట్లోనే ఉన్నారు. ఆ ఇంటర్నెట్లో యాక్చువల్లీ వాళ్ళు చేసే బ్లాగ్స్ దానికి వాళ్ళు పడే కష్టాలు, సో కంప్లీట్లీ బేసికలీ యూత్ సినిమా. ఇట్స్ గోన్ బి రియల్ గుడ్ ఫన్. మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రిలీజ్ అయిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రైలర్ కూడా, అలాగే సినిమా కూడా ఖచ్చితంగా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. సో యా, ప్లీజ్ డూ ఎంజాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆన్ November 4th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఓకే, సో ఎస్, మేర్లపాక గాంధీ గారి డైరెక్షన్లో నాని గారు హీరోగా కృష్ణార్జున యుద్ధం మనందరం చాలా ఎంజాయ్ చేశాము. ఆ సినిమాలో దారి చూడు దుమ్ము చూడు మామా, ఐ హోప్ మనందరి ఫేవరెట్ సాంగ్ కదా. ఇప్పుడు ఆ పాటను ఎందుకు గుర్తు చేస్తున్నానా అని అనుకుంటున్నారా? ఈ సినిమాలో కూడా పెంచల్ దాస్ గారే ఒక పాట రాయడం జరిగింది. అదే ఏమంటిన అబ్బాయి, అందరూ విన్నారా? సో ఏమంటిన అబ్బాయి సాంగ్ ప్రవీణ్ లక్కరాజు గారి మ్యూజిక్ డైరెక్షన్లో పెంచల్ దాస్ గారు రాయడం జరిగింది, మంగళి పాడడం జరిగింది. ఇప్పుడు ఆ పాట మీద స్టెప్పులు కూడా వేయబోతున్నారు మన చిట్టి మాస్టర్ డాన్స్ టీమ్. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్. చిట్టి మాస్టర్ డాన్స్ టీమ్ అద్దరిపోయే మాస్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ సంతోష్ శోభన్ గారి కెరియర్లో బొంబాయి పోతా వరాజా తర్వాత మళ్ళీ ఇదొక మంచి మాస్ హిట్ సాంగ్ మీ కెరియర్లో పడిందని చెప్పాలి. అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సాంగ్ని. ఎనీవేస్, మూవింగ్ ఆన్. ఈ సినిమా November 4th నుంచి థియేటర్స్లో కంప్లీట్గా హిల్లేరియస్గా ఎంటర్టైన్ చేయడానికి అడ్వెంచరస్ హిల్లేరియస్ థ్రిల్లర్గా మన ముందుకు వచ్చేస్తుంది. గెట్ రెడీ టు గెట్ ఎంటర్టైన్డ్ ఇన్ థియేటర్స్. అయితే ఇవాళ ఈ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ఒక గెస్ట్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. Put your hands together to welcome our very own Nandini Reddy garu on stage. అష్టాచెమ్మ తర్వాత అలా మొదలైన నాని గారి కెరియర్ అలా దూసుకుపోతూ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అనిపించేలా ఉంటుంది మాకు. నందిని రెడ్డి గారు, గ్లాడ్ టు సీ యూ హియర్. సో ఫస్ట్ మా ఆనవాయితీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పేసి మీ స్పీచ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్. గుడ్ ఈవినింగ్ అండి. మామూలుగా ఫంక్షన్స్కి చాలామంది పిలిస్తే మనం ఏదో ఫార్మాలిటీకి వస్తుంటాం, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మనవాళ్ళే. సో ఈ సినిమా పర్టికులర్గా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ గాంధీ గారు మన ఇద్దరు హీరో సంతోష్.
సో ఫస్ట్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ గాంధీ గారు, ఎందుకంటే ఆయన సినిమాల ముందు ఎప్పుడు టెన్షన్ ఉన్నా కూడా గాంధీ గారి సినిమాలోని పాటలు కానీ సీన్స్ కానీ చూడటం నాకు ఇష్టం, ఎందుకంటే ముందు టెన్షన్ రిలీవ్ అయిపోద్ది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సార్. అండ్ సంతోష్ విపరీతంగా చెప్పాడు నాకు ఈ సినిమా గురించి, ఫుల్ స్టార్ట్ టు ఫినిష్ నాన్ స్టాప్ ఫన్ ఉంటుందని. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడడానికి. సో విషింగ్ యూ అనదర్ బ్లాక్ బస్టర్ అండి విత్ దిస్ ఫిల్మ్. అండ్ నీ గురించి లాస్ట్లో మాట్లాడతాను రా నువ్వు. ఫారియా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నిజంగా ఒక చిన్న లైవ్ వైర్ లాగా ఉంది, చూస్తుంటే ఫ్రెష్గా ఉంది కదా పేరు, ఇద్దరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ మన యంగ్ బాయ్ బ్రహ్మాజీ గారు నా చిన్నప్పటి నుంచి యంగ్గానే ఉన్నారు బ్రహ్మాజీ గారు. ఇంకా మేము ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆయన యూత్ఫుల్గా అలాగే ఉంటారు. అండ్ సుధాకర్ గారు, అంటే మీ ప్రమోషన్స్ అన్నీ చూస్తుంటే అసలు సినిమాలో ఎంత ఫన్ ఉందనేది మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా దీనికి 10 రెట్లు ఉంటుంది అసలు. సో ప్రమోషన్స్ పెట్టుకొని చూస్తున్నాను నేను, మీరు ఏమేమి చేస్తున్నారా రోజు అని చెప్పేసి. అది నా టైం పాస్ అనమాట ఈ మధ్య, స్ట్రెస్ బస్టింగ్ వైల్ ఐఎమ్ డూయింగ్ పోస్ట్ ప్రొడక్షన్. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్ అండ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా సంతోష్ గురించి, ఇప్పుడు చచ్చినట్టు వేరే సినిమా ఫంక్షన్కి వచ్చాను కాబట్టి మా వాడి గురించి కొంచెం బాగా చెప్పాలి. ట్రోలింగ్ అనేది మా సినిమా ప్రమోషన్స్లో చేస్తాను, అప్పుడు గాంధీ గారిని పిలిచి మేమిద్దరం కలిసి ట్రోల్ చేస్తాం. బట్ సంతోష్, ఐ హావ్ ఆల్వేస్ సెడ్ దిస్, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ యువర్ జనరేషన్. అండ్ నేను పనిచేసిన యాక్టర్స్లో డెఫినెట్గా సంతోష్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. మార్క్ మై వర్డ్స్, వస్తున్న సినిమాల్లో మీరు డెఫినెట్గా చూస్తారు సంతోష్ కేపబిలిటీ ఏంటో, వాడి టాలెంట్ ఏంటో. ఇంకా నేను మాట్లాడక్కర్లేదు ఆ తర్వాత. Outstanding actor Santosh, and pick your films well, do good films, and hope this is a start of a new road for you. All the best, and thank you so much. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు. మాకు తెలుసు మీ డైరెక్షన్లో హీరోగా ఒక సినిమా వచ్చింది అంటే ఆ హీరోని మాకు బాగా దగ్గర చేసేస్తారు, మేము బాగా ప్రేమించేలా చేసేస్తూ ఉంటారు. కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యువర్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఆవిడ ఫ్లైట్ క్యాచ్ చేయాల్సిన టైంలో కూడా టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ నందిని రెడ్డి గారు. అండ్ మూవింగ్ ఆన్, ఎస్ మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీని ఆల్రెడీ మ్యూజికల్ హిట్గా నిలబెట్టిన ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. ప్రవీణ్ లక్కరాజు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. మేర్లపాక గాంధీ గారి కాంబినేషన్లో హ్యాట్రిక్ మ్యూజికల్ హిట్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. యాక్చువల్లీ కొట్టేశారని చెప్పాలి, ఎందుకంటే ఎక్స్ప్రెస్ రాజా అండ్ ఏక్ మినీ కథ తర్వాత సేమ్ కాంబినేషన్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చేస్తుంది. సార్ ఇక్కడ రావాలి సార్. సార్ భలే కలర్ఫుల్ సినిమా లాగా ఉన్నారు సార్ మీరు, ఇక్కడ చూడండి అసలు. ప్రవీణ్ గారు ఎనర్జీ అంతా మీలోనే కనిపిస్తుంది, మాకు మ్యూజిక్లో కూడా బాగా కనిపిస్తుంది. షేర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. మీరు కూడా ఇది చెప్పాలి, ఇది నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. అది నేను నేర్చుకోవాలండి, ఇంకా నేర్చుకోలేదా? టీమ్ అయ్యుండి నేర్చుకోలేదంట. మార్క్ దిస్, నోట్ దిస్ యువర్ ఆనర్. అంటే వాళ్ళు పొద్దునేదిగా కాదు కొట్టకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. I'm too jet lagged. People పొద్దునే దిగాను US నుంచి. So but I want to thank Gandhi garu for all the support and always great working with Gandhi garu. అదే నేను ఎందుకు ఎప్పుడు గాంధీ గారు ఫోన్లు ఎత్తుతారు అంటే ఇట్లా ఆఫర్లు ఇస్తుంటారు, సినిమా ఆఫర్లు. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్. I love Fari Abdullah, amazing. I'm subscribed to Santosh Shoban. He's an amazing actor, bro. Killed it. And I'm sharing Gandhi garu with Ram Miryala. So I hope you like all the songs that we did. We did a lot of work on these songs. And ఒకటండి, just one thing. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మెయిన్ పిల్లర్గా నిలబడింది ఎబినేజర్ పాల్. ఎబి, ఇఫ్ యూ వాంట్ కమ్ ఆన్ స్టేజ్ ఒకసారి. నో రా, పర్లేదు. హీఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ మూవీ, ఫర్ ద మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ. సో
I just wanted to introduce him. Thank you, Abhi. మనోడికి యాక్సిడెంట్ అయింది, సో వెనకాల లైక్ డిస్క్ రిప్లేస్మెంటా? యా, సో బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. I hope you like the film. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మ్యూజిక్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఆలస్యం చేయకుండా ఈ మూవీకి స్క్రీన్ ప్లేని అందించిన దావుద్ గారికి కూడా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. దావుద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మేర్లపాక గాంధీ గారి కథకి ఆయన మాటలకి కూడా ఈ సినిమాకి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే దావుద్ గారు అందించడం జరిగింది. వెల్కమ్ అండి. ఈ ఫన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్లో స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్, వీ కెన్ అండర్స్టాండ్. సో ప్లీజ్. థ్యాంక్స్ ఎవ్రీబడి. నాకు ఏం చెప్పాలో తెలియదంటే సడన్లీ దే కాల్డ్. I never had a chance to thank Gandhi actually all these years because I've been working on all his films. So thanks Gandhi, thanks a lot. And Brahmaji Garu, without him we have never written a film actually. So that's one thing. And our producer, thanks a lot sir, Venkat Garu. This is our second film. And Shoban, Santosh Shoban, like this is my third film actually for him. So thanks a lot, thanks really, I mean I love your acting actually. And Faria Garu, so we're going to work more. So thanks a lot Andy for giving me this opportunity. Thanks everybody. I'm sure that I can assure you that you will laugh till the end. It's going to be fun watching this film. Hope you like this film. Thanks a lot. Thank you. Thank you. Thank you Andy. Thank you so much Daud Garu. KLM Fashion Mall, keep loving more presents. Like, share and subscribe. Pre-release event powered by Select Mobiles. Associate sponsors Ushodaya Supermarket and Priya Gold. Social event partner Shreyas Utsav, jewelry partner Vega Shri Gold and Diamonds, gaming partner Gamer Shorts, broadband partner High Reach Broadband. And today's event is organized by Shreyas Media, India's one and only movie events and promotional company. అండ్ ఈ సినిమా November 4th రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్గా మనందరికీ బాగా చేరువ చేసే విధంగా మంచి థియేటర్స్లో, బోల్డ్ అని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు IVY ప్రొడక్షన్స్. రఘు గారు ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతోంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము. అండ్ రఫ్తార్ క్రియేషన్స్ ఇన్ అసోసియేషన్ విత్ సారేగామా సినిమాస్, వీళ్ళిద్దరూ కలిసి అబ్రాడ్లో, ఓవర్సీస్లో 300+ ప్లేసెస్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతోంది. దీన్ని బట్టి ఓవర్సీస్లో కూడా November 4వ తేదీన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గ్రాండ్ రిలీజ్ అందుకోబోతోంది. ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ రచ్చ ఇంకా చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిందండి ఈ సినిమాకి సంబంధించి. ఎందుకంటున్నాను అంటే ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయక ముందు నుంచే ఈ సినిమా టీం మీద ఉన్న అభిమానంతో ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ సినిమాని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసేసారు. వాళ్ళు అడక్క ముందే ఇనిషియేటివ్ తీసుకుని మరీ స్టార్ట్ చేశారనమాట. సో మరి అంతమంది అంత అభిమానంతో ప్రమోషన్ చేసినప్పుడు మనం ఆ వీడియో ఇప్పుడు చూస్తే బాగుంటుంది కదా. సెలబ్రిటీస్ ఏవి ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ ఇలా అనాలని తెలియక మేము ఇలాగే అంటున్నాం ఇందాక నుంచి. ఇలా అనాలా? ఓకే, నేర్చుకోండి అమ్మా. ఎనీవేస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అభిమానంతో చాలామంది పాన్ ఇండియా సెలబ్రిటీస్ వాళ్ళ విషెస్ని అందించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టీమ్ మెంబర్స్. ఎనీవేస్, ఈ సినిమా సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. ప్రవీణ్ లక్కరాజు గారి మాటలు కూడా విన్నాము. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ని మనందరికీ అందించబోతున్న ఆ స్పెషల్ పర్సన్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. రామ్ మిర్యాల గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? చిట్టి ఇక్కడ ఉండగానే మళ్ళీ రామ్ మిర్యాల గారు స్టేజ్ మీదకి రావడం, చిట్టిని నవ్వండి వద్దు కానీ
మీరుండగా నేను ఎందుకు కానీ. సో మీరు ఈ సినిమాకి ఇస్తున్న ఆ ఒక్క స్పెషల్ సాంగ్ గురించి చెప్పి వీలైతే ఒక 2 లైన్లు పాడితే ప్లీజ్. నమస్కారం అందరికీ. నా పేరు రామ్ మిర్యాల. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది ఈ సినిమా గురించి నాకు గాంధీ అన్న Come on everybody! Natural star Nani garu. Welcome Hari, welcome to like, share and subscribe to this event. Come on everybody! Natural star Nani garu. Nani Swami, Hari, welcome to the event. Very happy to see you, Nani Swami. Welcome. Dhoom Dham entry. Yes, sir. రామ్ మిర్యాల గారి మాటలు వినేద్దాము గాంధీ ప్లీజ్. అన్న నమస్కారం. సో గాంధీ అన్న పెద్దగా నాకు స్టోరీ చెప్పలేదు, స్టోరీ ఏంటనేది. బట్ ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు అర్థమైంది ఇది ఎంత ఫన్ ఫీల్డ్ ఫీస్ట్ ఉంటుంది ఈ సినిమా అనేది. చాలా కష్టపడి తీశారు. కోనల్లో మొత్తం బురదంతా రాసుకుని పాపం ఫర్యాకి చాలా అంటించారు. సో ఇట్స్ గోన్ బి ఎ ఫన్ ఫీస్ట్. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఇందులో నాకు నచ్చిన చాలా దగ్గరైన వాళ్ళు చాలామంది యాక్ట్ చేశారు. మిర్చి కిరణ్ అన్న, ఫరియా, సంతోష్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్, పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ప్రవీణ్ లక్రాజ్ గారితో పాటు నేను ఒక పాట చేశాను ఇందులోని. అది గోరేటంకన్ గారు, పెద్ద గోరేటంకన్ గారు రాసిన లచ్చమ్మ పాట మీ అందరికీ తెలిసిందే. సో వీఆర్ యూజింగ్ దిస్ సాంగ్ ఇన్ మళ్ళీ ఇంకొకసారి ఈ సినిమాలో మనం లైక్, షేర్, సబ్స్క్రైబ్లో ఈ పాట పెట్టుకున్నాం. సో ఐల్ సింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యూ. కంచరేగి తీపి ఓలే లచ్చుమమ్మోని కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ, నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ. ఆ పరయ్యటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు ఊర ఊట చెలిమలోన తేట నీరు తొణికినట్టు వెండి వెన్నెల నవ్వు నీదే లచ్చుమమ్మ, నీదెంత చక్కని రూపమేవో లచ్చుమమ్మ. థ్యాంక్ యూ. యూట్యూబ్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం అలాగే తెలుసు అందరికీ, బట్ సినిమాకి ఎలా సబ్స్క్రైబ్ చేయాలన్నమో మీరు డౌట్ ఉండొచ్చు. బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే టికెట్స్ కొనేసుకుంటే అదే సబ్స్క్రైబ్ చేసినట్టు. ప్లీజ్ go watch this film in theaters. Thank you all of you and all the best to the whole team. Thank you once again. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒకసారి ప్రమోషన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రామ్ మిర్యాల గారు చిట్టి నా బుల్బుల్ చిట్టి అన్నప్పటి నుంచి మనం చిట్టి అనే పిలుస్తున్నాము. ఇక ఇప్పుడు లచ్చమమ్మో అయిపోతారేమో ఈ సాంగ్ తర్వాత. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సాంగ్. ఓకే, మరి నాని స్వామి మరొకసారి మీకు హార్డీ వెల్కమ్ టు ది ఈవెంట్. శ్యామ్ సింగారాయ్కి ఒక్కసారి వేసుకుందామా? మరి నాని గారిని వెల్కమ్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో కూడా చూసేద్దాము ఇప్పుడు ఆన్ స్క్రీన్. కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ ప్లీజ్? సో దసరా రచ్చ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ధూమ్ ధామ్ దోస్తాన్తో రచ్చ చేస్తూ ఉన్నాము. ఎస్, సో మరి November 4th లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రిలీజ్ అవుతుంది ఒక హిలేరియస్ ఎంటర్టైనర్గా. అయితే ఇవాళ మనల్ని ఇక్కడ ఈవెంట్లో నవ్వించడానికి మాత్రం ఒక స్పెషల్ వీడియో రెడీ చేయడం జరిగింది. దట్ ఈస్ బ్లూపర్స్ చూడడానికి భలే సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అబ్బా చూసేద్దామా? కెన్ వీ హ్యావ్ ద బ్లూపర్స్ వీడియో ప్లీజ్? అదన్నమాట సంగతి. సినిమాలో ఎంత ఫన్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారో ఆన్ లొకేషన్ కూడా అంత సరదాగా కలిసి వర్క్ చేశారని అర్థమైంది. బట్ ఇవాళ మాత్రం ఈ ఫ్రంట్ రో చూస్తుంటే చాలా కంప్లీట్గా అనిపిస్తుంది. ఎందుకంటే బోల్డ్ అని కొలాబరేషన్స్ అన్నీ ఇక్కడ కలిసి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మారుతి గారు, నాని గారు, అఫ్ కోర్స్ చిట్టి, రామ్ మిర్యాల గారు, సో మెనీ వండర్ఫుల్ కాంబినేషన్స్. మేర్లపాక గాంధీ గారు అండ్ నాని గారు. వావ్, ఇవి మళ్ళీ రిపీట్ అవ్వాలి అని మనం అందరం సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉందాం. ఎనీవేస్, సో ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మన ముందుకి మరికొద్దిసేపట్లో రాబోతోంది.
దానికంటే ముందు మరికొద్దిసేపట్లో ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే రాబోతోంది. దానికంటే ముందు కెమెరామ్యాన్ని స్టేజ్ పైకి పిలుద్దాం. ఈ సినిమాకి వర్క్ చేసిన కెమెరామ్యాన్ కాదు, సినిమాలో వర్క్ చేసిన కెమెరామ్యాన్, పాన్ ఇండియా కెమెరామ్యాన్ అని చెప్పుకుంటున్న సుదర్శన్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. లాగేసుకున్నారు ఆల్రెడీ. అండ్ యంగెస్ట్ హ్యాండ్సమ్ హంక్ బ్రహ్మాజీ గారిని కూడా సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. మేర్లపాక గాంధీ గారు అండ్ బ్రహ్మాజీ గారి కాంబినేషన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి అలాగే కంటిన్యూ అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. సో ఈసారి కూడా ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మనల్ని ఈ సినిమాలో ఎంటర్టైన్ చేయబోతోంది. రండి రండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నాని స్వామి గారికి థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చిన మారుతి గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు గాంధీ అన్న సినిమాల్లో అన్నిట్లో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఏక్మిని కథ చేశాను, దీంట్లో కూడా చాలా త్రూ అవుట్ క్యారెక్టరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంతోష్ శోభన్ బ్రో, కంటిన్యూగా మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు వేరే సినిమా చేసుకొని వస్తున్నాను నేను. ఇప్పటికి 3 చేసి ఇంకా 2 జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఈ షూటింగ్ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎందుకు సార్ అంత సీరియస్ చూస్తున్నా? బ్రహ్మాజీ గారితో వర్క్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఫరియా టీం అందరితో థ్యాంక్ యూ సో మచ్. దాదాపు కవర్ చేశాను సార్, కమ్ టు మై రూమ్. నేను రూమ్కి వచ్చి ఏం చేస్తాను సార్. సైమా అవార్డు వచ్చింది తనకి. ప్రతి చోట, ప్రతి ఈవెంట్లో, ప్రతి ప్రమోషన్లో సైమా అవార్డు పెడుతున్నాడు మా పక్కన. ఇన్నేళ్ళు ఉన్న ఇండస్ట్రీ నీకు వచ్చిందని అడుగుతున్నాడు. అది పిఆర్ టీం తీసుకురమ్మంటున్నారు సార్. మాట్లాడండి, ఫినిష్ చేయండి. అయిపోయింది సార్. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఎస్ సార్, బ్రహ్మాజీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా కోసం వచ్చిన నీ ఫ్యాన్స్కి అందరికీ, అలాగే మా సంతోష్ శోభన్, మాకన్నా పెద్ద సూపర్ స్టార్ ఫరియా అబ్దుల్లా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఏయ్ ఉండరా, ఎవడరాడు? కేసు వేస్తాను నీ మీద. సైలెన్స్. కమ్ టు మై రూమ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా బాగా ఎంజాయ్ చేసాం. నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అవుద్ది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. గాంధీ నా కోసం పుట్టాడా, నా కోసం డైరెక్టర్ అయ్యాడా అనిపించింది నాకు. ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రాస్తూ నా గురించి నన్ను ఎంకరేజ్ చేస్తూ బడ్డింగ్ యాక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. కొత్త వాళ్ళకి బాగా అవకాశం ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ గాంధీ. ఇట్స్ అ గ్రాటిట్యూడ్ టైం. అలాగే సంతోష్ శోభన్ చూస్తుంటే నాని 10 years బ్యాక్ నాని నేను చూసుకున్నట్టుగా ఉంది. అంటే ఫ్యూచర్లో నాని అంత పెద్ద స్టార్ అవుతాడు. చాలా మంచి సినిమాలు వాళ్ళిద్దరికీ నాకు పోలికలు కనపడింది దగ్గరగా. సో నాని అంత పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ వెంకట బోయినపల్లి గారు నాకు నచ్చిన సినిమా తీశారు. నాని కెరీర్లో బెస్ట్ సినిమా, క్లాసిక్ సినిమా శాంసంగ్ రాయ్. ఆ ప్రొడ్యూసర్ నుంచి మా సినిమా రావడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా 100% చాలా బాగుంటుంది. మొన్న ఈవెంట్లో చెప్పినట్టుగా 25 సార్లు తక్కువ నవ్వితే మాత్రం కన్ఫామ్గా ఫరియా అబ్దుల్లా, సంతోష్ శోభన్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మీ అకౌంట్ నెంబర్లు జీపే నెంబర్లు రెడీ చేసుకోండి. బట్ ఆ అవకాశం రాదు. డెఫినెట్గా 25 సార్లు కన్నా ఎక్కువ నవ్వుతారు. సో ఈ నాని మాలాంటి ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయడానికి, అంటే జోక్గా చెప్పట్లేదు కానీ, ఒక మంచి సినిమా నాని లాంటి యాక్టర్ ఉండడం వలన తెలుగులో
మంచి సినిమాలు ఉన్నాయి యాక్చువల్గా. ఒక టైంలో నాని వచ్చి సినిమా స్టాండర్డ్ పెంచాడు. అన్ని కమర్షియల్ సినిమాలు ఉంటే సెన్సిబుల్ సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసి అదే రూట్లో వెళ్తున్నాడు. థ్యాంక్ యూ నాని, యూఆర్ ఎ బ్యూటిఫుల్ సోల్ అండ్ విత్ బ్యూటిఫుల్ మూవీస్. ఫరియా, లవ్ యూ. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు నిన్ను? లేదు కదా. ఫరియాతో ఇంత త్వరగా అవకాశం వస్తుంది అనుకోలేదు, వచ్చేసింది. ఈ సినిమా ఇలాగే ఉంటుందని నవ్వుకుంటారు. డెఫినెట్గా 100% గ్యారంటీ. లేకపోతే మీ కర్మ. 4వ తారీఖున చూడండి వచ్చి. థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు, మిమ్మల్ని మీరు ఏ అవార్డు రాలేదని ప్లీజ్ మీరేం వరీ అవ్వద్దు. అందరూ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అవకాశం కోసం రాదు, ఇవ్వను. ఎప్పుడు యంగెస్ట్ ఈ లోపల వీళ్ళు తీసుకుంటుంటే నేను వచ్చి అవార్డు ఇస్తా. బడ్డింగ్ యాక్టర్ కాబట్టి ఇంకా టైం. వాళ్ళకే నేను లైఫ్ టైం అచీవ్మెంట్ ఇస్తాను. సైమా అవార్డు లాగేసుకున్నారంటగా వచ్చి. ఇప్పుడు అదే జరిగింది, స్టేజ్ పైనే జరిగింది. ఓకే, ఐ థింక్ ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు నువ్వు నేను ఒకటే. ఇప్పుడు హ్యాపీ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ గారు అండ్ బ్రహ్మాజీ గారు. ఓకే, మరి ఇప్పుడు మీ అందరి కోసం స్టేజ్ పైన ఒక సర్ప్రైజింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతోంది. అదేంటి అని నేను చెప్పే కంటే డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్పెషల్ పర్ఫార్మెన్స్కి వెల్కమ్ చెప్పేద్దాం. KLM Fashion Mall keep loving more presents. Like, share and subscribe. Pre-release event powered by Select Mobiles. Associate sponsors Ushodaya Supermarket and Priya Gold. Event organized by Shreyas Media. And here we go. Music please. Ready? Music please. సర్ప్రైజ్ వీడియో కోసం చాలా క్యూరియాసిటీ పెంచుతూ ఉన్నారు కదా, నాకు అర్థమైంది. మ్యూజిక్ ఇక స్టార్ట్ చేయండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. आसमान से फरिश्ता उतर के संगे मरमर आंगने में बना लेगी। हर कली मस्ते ख्वाब हो जाती है, पत्ती पत्ती गुलाब हो जाती है। तू न डाली मैं फिदा नजरिया, वरना शबनम शराब हो जाती है, शराब हो जाती है। కలవని అడుగులిలా కలిసెను చెరగని కొరతలుగా మెరిసెను మరువని మలుపులుగా ఏం జరిగిందో ఏమో కవితలు తెలియనినా మనసే స్వరములు చిలికెనుగా మెరుపులు కలలు లిఖించెనుగా నీతో సాగే ఈ పయనంలో ఎన్నాళ్ళుగా మరి లేదే ఇలా ఇది ఏ మైకమో తెలుసా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ ఎంతకాలం ఉంటావే నాతో కాదల్ కలిపి కొత్త స్టోరీ చేసేవే నా సాకైనా తెలియని కొత్త లోకం చూద్దామే లవ్ వీసా కోసమే
ఎంటర్టైన్మెంట్స్ ఒక్కసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ పర్ఫార్మెన్స్. అరే యాక్చువల్లీ ఐ లవ్ యూ ఫారియా. యాక్చువల్లీ అదే చెప్పబోతున్నాను, ఇది సమ్ డాన్స్ టీమ్ ఏదో చేసిన పర్ఫార్మెన్స్ కాదు. ఫరియా అబ్దుల్లా ఇనిషియేటివ్ తీసుకుని తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి కంపోజ్ చేసి కొరియోగ్రాఫ్ చేసి ఇప్పుడు పర్ఫామ్ చేయడం జరిగింది. అది కూడా లాస్ట్ మినిట్లో మీ అందరి కోసం. ఒక్కసారి మరి గట్టిగా చప్పట్లు. నవంబర్ 4th నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ థియేటర్స్ మన ముందుకి వచ్చేస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మనం మరికొద్దిసేపట్లో ట్రైలర్ కూడా చూడబోతున్నాము. సో ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించిన పాటలు మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్గా ఇప్పుడు కూడా ఒక సాంగ్ విన్నాం కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఆ పాటలు రాసిన లిరిసిస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. శ్రీమణి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సబ్స్క్రైబ్ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి గారు కూడా శ్యామ్ సింగారాయ్ తర్వాత అంతే బ్లాక్ బస్టర్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా చప్పట్లతో ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వెంకట్ గారు ఆన్ స్టేజ్. మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వడానికి పిలిచేద్దాము. సుదర్శన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మిర్చి కిరణ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీమణి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారు, రామ్ మిర్యాల గారు ఇద్దరిని కూడా మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. బ్రహ్మాజీ గారిని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ మూవీస్తో మనల్ని ఎంటర్టైన్ చేసే డైరెక్టర్ మారుతి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తన హిట్ల ఎక్స్ప్రెస్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళిపోబోతున్న మన డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మేర్లపాక గాంధీ గారు. అండ్ ఒక్కసారి ఓ వేసుకుంటే మన చిట్టి కాదు, ఇప్పుడు వసుధ. లెట్స్ వెల్కమ్ our Faria Abdullah on stage. The beautiful and talented Faria, welcome on stage. ఎస్, అక్కడేవో మంతనాలు స్టార్ట్ అయ్యాయి, అయినా సరే స్టేజ్ పైకి పిలిచేద్దామా మన సంతోష్ శోభన్ గారిని. లెట్స్ వెల్కమ్ ద హీరో సంతోష్ శోభన్ గారు ఆన్ స్టేజ్. మరిక ధూమ్ ధామ్ రచ్చ స్టార్ట్ చేస్తే కుచ్చి పడేద్దాం. తరపున డాక్టర్ స్పందన గారిని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ టు ప్రెజెంట్ ఎ బొకే. ఎడిటర్ రామ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? భాను మాస్టర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కొంచెం స్టేజ్ బ్యాలెన్స్ చేయరా ప్లీజ్, ఇటువైపు కూడా కొంతమంది రండి ప్లీజ్. అండ్ స్క్రీన్ ప్లే రైటర్ దావుద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డాక్టర్ స్పందన గారు స్టేజ్ పైనే ఉంటే బాగుంటుంది, మీరు కూడా. స్క్రీన్ పైన టైటిల్ పాజ్ చేయరా ప్లీజ్, మూవీ టైటిల్. ఓకే, సో ముందుగా డైరెక్టర్ ఇంకా ఉందా ఫోటో సెషన్? ఓకే ఓకే. నాని గారు, సంతోష్ గారు, సంతోష్ శోభన్ గారు ఒక్కసారి
ఒక స్టెప్. ఫరియా టు ప్లీజ్ జాయిన్, అండ్ గాంధీ గారు ప్లీజ్ మీరు కూడా. వెంకట్ గారు సార్. ఓకే, ఇంకేవో కాంబినేషన్లు కావాలా? ఓకే, థ్యాంక్ యూ. సో ముందుగా ఎస్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు మాట్లాడతారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. యా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ November 4th రిలీజ్ అవ్వబోతుంది. చీఫ్ గెస్ట్గా వచ్చిన నాని గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్. అలాగే మారుతి గారికి, నందిని రెడ్డి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ సంతోష్ శోభన్ కోసమే పుట్టింది. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, ఐ లవ్ యూ. సంతోష్ శోభన్ పేరు ఏదో 1-2 సినిమాలతో ఆగిపోయేది కాదు, ఇంకా లైఫ్ లాంగ్ డార్లింగ్ నీకు గట్టిగా వినపడుతుంది సంతోష్ శోభన్ పేరు. అండ్ ఫారియా అబ్దుల్లా జాతిరత్నాల తర్వాత మా సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఒక 2 రోజులు ఆలోచించి గట్టిగా ఆలోచించి చేస్తాను అనేసి చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫారియా. అండ్ హీరోయిన్ విత్ గుడ్ హార్ట్ చాలా రోజుల తర్వాత చూస్తా ఉన్నా. చాలా మంచి అమ్మాయి, డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ బ్రహ్మాజీ గారు, హీరో 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 Hey, come to theater, November 4th. సో బ్రహ్మాజీ గారు నట విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. బ్రహ్మన్నలాగా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ నా సుదర్శన్ అండ్ మిర్చి కిరణ్ అందరూ, మైమ్ గోపి గారు, నరేన్ అందరూ చాలా, సప్తగిరి చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. అండ్ మ్యూజిక్ ఇచ్చిన ప్రవీణ్ లక్కరాజు అండ్ రామ్ మిరియాల, డల్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ థ్యాంక్ యూ సో మచ్, మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అండ్ కాస్ట్యూమ్స్ నీరజ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ దావుద్ సార్, లవ్ యూ సో మచ్. ఎబ్బి బాయ్, ఎబ్బి తను ఆర్ఆర్ అసలు ఉన్న ఒక వారం రోజులు. సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గోరటి వెంకన్న గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు మంచి సాంగ్ ఇచ్చారు. అండ్ సినిమా చాలా ఫన్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. November 4th తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు. అండ్ ఎస్ వసుదా, కెన్ వి హియర్ ఫ్రమ్ యూ? ఫరియా కోసం ఒక్కసారి. హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అంత ప్రేమించింది మీరు జాతిరత్నాల తర్వాత, అంత ప్రేమించారు. నాకు ఇప్పుడు కూడా ఇట్స్ చాలా న్యూ నా కోసం. ఓకే, నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, నేను థియేటర్ చేసి డాన్స్ చేసి ఇక్కడికి వచ్చాను. సడన్లీ కొత్త వరల్డ్ ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నాకు తెలుగు కూడా మంచిగా రాదు, ఇప్పుడు అట్లీస్ట్ ఫ్లోలో వస్తుంది. సో కానీ యునో అంతా కాకుండా కూడా మీరు జస్ట్ క్యారెక్టర్ని ప్రేమించి, మూవీని ప్రేమించి చాలా చాలా యునో సో మచ్ యూ టుక్ మీ టు అనదర్ లెవెల్. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దాని గురించి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ దగ్గర రాకపోతుంది 4th November. ఇది ఈ మూవీ ఎందుకు స్పెషల్ అంటే ఈ ఇయర్లో ఇది ఒక్కటే మూవీ చేసిన, అంటే షూటింగ్ జరుగుతుంది కానీ ఒకే రిలీజ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ 2022లోన జస్ట్ ద అదర్ మూవీ ఆఫ్టర్ జాతిరత్నాలు. సో చాలా స్పెషల్ ఉంది నా కోసం. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ సంతోష్.
ఎందుకంటే సంతోష్ లేకపోతే ఐ డోంట్ నో ఈ అడవిలో ఏదో ట్రావెల్లో అరకు మారేడుమల్లి ఎక్కడో పోయినాం తెలుసా, థాయిలాండ్ దాకా వెళ్ళినాం. సో ఐ డోంట్ నో వితౌట్ హిమ్ హౌ మచ్ ఐ వుడ్ హ్యావ్ బిన్ ఏబుల్ టు డూ దిస్. సో థ్యాంక్ యూ సంతోష్, ఐ లవ్ యూ లోడ్స్. I hope Viplav and Vasudha are loved as much as we love the characters. Gandhi, Merlapaka Gandhi. Gandhi Gariki clarity, I don't know from where it comes. It's from some spiritual channel, నాకు అనిపిస్తుంది అలా. ఆయనకి క్లారిటీ చాలా ఎక్కువ ఉంది అండి సినిమాలో. హీ నోస్ ఎగ్జాక్ట్లీ ద పల్స్ ఆఫ్ ద సీన్ అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందండి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఐఎమ్ షూర్ యూ ఆల్రెడీ నో హిస్ అబౌట్ హిస్ కామెడీ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ like, share and subscribe as much. There are a lot of people to thank actually. నేను మాట్లాడుతూనే ఉంటా అలా స్టార్ట్ చేస్తే, కానీ everyone over here, everyone, I love you all with all my heart. Brahmaji Gariki special mention. Thank you so much. Thank you. I'll come to your room. Nani Garu, Swami, thank you so much for coming today. ఒక కొత్త మూవీకి ఒక కొత్త జానర్, కైండ్ ఆఫ్ కొత్త జానరే అనొచ్చు, కి ఒక న్యాచురల్ స్టార్ అని పేరు ఉంది కదా, న్యాచురల్ స్టార్ మీరు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఐ థింక్ దర్ ఇస్ అ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ అవర్ మూవీ అండ్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ and for giving your energy and your presence over here today. We are forever grateful. And also I would like to mention Prabhas Anna. ఆయన జాతి రత్నాలు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు, ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అండ్ గ్రేట్ఫుల్, సూపర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ యూ లవ్లీ పీప్స్, ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామ్, Dad, I love you. Thank you so much Faria. అండ్ గోరేటి వెంకన్న గారి పాట అయినా మాట అయినా తూటాల్లో పేలాల్సిందే, అలాంటి ఆయన ఈ సినిమాలో లిరిక్స్ అందించడం జరిగింది ఒక పాటకి. సార్ ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గాంధీ గారు తీస్తున్న సినిమాలో హాస్యం అనేది సంక్షిప్త ప్రపంచంలో అన్నీ అవుట్డేట్, మానవ అస్తిత్వం కోల్పోతున్న క్రమంలో హాస్యం అనేది మనిషిని అనేక అంశాల నుంచి కాపాడుతుంది. మంచి కామెడీ సినిమా తీసినాడు, బాగా హిట్ అవుతుంది. అన్నిటికంటే గొప్ప డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అసలు రాము. నీకు అభిమానులు అంటే సింగర్స్ చాలా తక్కువ మంది చెప్తాను. బాలు గారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ రాము మిర్యాల ఆ పాటను ఎక్కడికో తీసుకెళ్ళినాడు, అది ఆయన గొప్పతనం. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి మీ అందరికీ. ఎందుకంటే కారణరాస్త అన్నీ అయిపోయినాయి ప్రపంచంలో. కాస్త మనుషులు కలిసినప్పుడు ఆనందంగా, హాస్యంగా, సంతోషంగా కలిసే ఒక ప్రపంచం కావాలి. అది పసిపాప నవ్వైనా సరే, సరదా నవ్వైనా సరే, అన్నిటి విషయాల్లో బాధను మర్చిపోయేందుకే నవ్వు ఉండాలి. ఆ కామెడీ కళాత్మకమైంది. భారతీయ సాహిత్యంలో, ప్రపంచ సాహిత్యంలో హాస్యానికి ఉన్న స్థానం అత్యంత గొప్పది. చార్లీ చాప్లిన్ దాన్ని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకుపోయినాడు. మన తెలుగులో బమిడిపాటి రామగోపాల్ ఆత్మకథ చదివితే మొత్తం ఆయన ఆత్మకథలో అనేకసార్లు చదువుతూ నవ్వుకుంటాము. తర్వాత రాయుశాస్త్రి నవలు చదువుతున్న ఆశ ఉంటుంది. ఏ ప్రసిద్ధమైన అద్భుతమైన రచయితలంతా కూడా విషాదాన్ని పలికించేవారు కూడా సెటైర్లతోని ప్రపంచాన్ని, శ్రీరమణ యొక్క సెటైర్లు మామూలు కాదు, అన్నిటి రమణ అంటే సెటైరు కామెడీ ఉన్న సినిమాలు బాగా ఆడతాయి, బాగా ఆడాలా, సమాజం ప్రోత్సహిస్తుంది, అద్భుతంగా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గోరెటి వెంకన్న గారు ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీం అందరి డిమాండ్ సార్, టీం అందరి కోరిక. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ముందు ముఖ్యంగా మారుతి గారికి సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ విషెస్. ఈ మూవీలో పనిచేసిన అందరి టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా గాంధీకి నాకు ఎప్పటి నుంచో తెలుసు,
I like him a lot. So, Gandhi, thank you for this one. అంత ఫైనల్గా ఈ సినిమాని ఈ మంచి బెస్ట్ విష్ చెప్పడానికి వచ్చిన మా శ్యామ్ సింగ్ రాయ్ మా నాని గారికి, సార్, యు ఆర్ ద రీజన్ ఐఎమ్ హియర్. I don't know, I can't say much, but thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ బోయన్పల్లి గారు. ఇప్పుడు సంతోష్ శోభన్ గారి మాటలు వినే ముందు ఒక్కసారి నాని గారిని, సంతోష్ శోభన్ గారిని, మీ ఇద్దరిది మాత్రమే సెపరేట్ పిక్చర్ కావాలంట మా మీడియా ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ. ఎస్, మరిక సంతోష్ శోభన్ గారి మాటలు వినేద్దాము. ఎస్ ప్లీజ్, మీరే. Good evening, everybody. Thank you all for coming here. And Nani and the fans okkasari. Ma Chitti fans andru okkasari. Thank you all so much. Sir, thank you so much for coming here. It means the world to us. Maruti Anna, thank you Anna. Thank you so much. And ma director Nandini garu vacharu. Very, very happy. And nenu Nani gariki naaku jarigina first interaction షేర్ చేసుకోవాలంది, లేకపోతే షేర్ చేసుకుంటే కొంచెం ధైర్యం కావాలి. సార్ అందరినీ రౌండ్ వేసి వచ్చి లాస్ట్కి మాట్లాడతాను సార్, కొంచెం మొమెంటం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ మా వెంకట్ బోయన్పల్లి గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఐ ఫెల్ట్ ఎట్ హోమ్ సార్, అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్, బిలీవింగ్ ఇన్ గాంధీస్ విజన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సినిమాలు చేస్తుంటాం, చాలామంది డైరెక్టర్స్ ఉంటారు. అండ్ చాలా తక్కువ డైరెక్టర్స్కి మాత్రమే చాలా జాన్రాస్లో సినిమా చేస్తుంటాం, కానీ వాళ్ళ సినిమానే ఒక జాన్రా అవడం చాలా తక్కువ మందికి కుదురుతుంది అది. అండ్ మెర్లపాక్ గాంధీ ఫర్ మీ ఈజ్ నాట్ జస్ట్ అ డైరెక్టర్, హీఈస్ అ జాన్రా ఆఫ్ హిజ్ ఓన్. అండ్ డార్లింగ్తో మళ్ళీ పనిచేయాలని ఉంది. అండ్ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఏక్విని కథ నాకు డార్లింగ్ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈరోజు లైక్, షేర్, సబ్స్క్రైబ్లో నేను ఉన్నాను. అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫారియా, యువర్ ఫెంటాస్టిక్ డా, అబ్సల్యూట్లీ అ టెరిఫిక్ యాక్టర్. మేము కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలు చేసేటప్పుడు ఎక్కడో ఒకటి తెలియకుండా మా అందరు ఆర్టిస్టులకి ఇక్కడ ఇలా చేస్తే ఆడియన్స్ నవ్వుతారు, ఇక్కడ ఇలా చేస్తే ఆడియన్స్ అరుస్తారు, చిన్న కీడ ఉంటుంది లోపల నుంచి ఏదో చేయాలని అని. బట్ ఒక ఫన్ కమర్షియల్ సినిమాల్లో కూడా ఆనెస్ట్గా పర్ఫామ్ చేస్తే చాలు, అది అంతే ఎఫెక్టివ్గా ఉంటుందని నేను ఫారియా దగ్గర నుంచి నేర్చుకున్నాను. యువర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, కీప్ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్, కీప్ వర్కింగ్ విత్ మీ. అండ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ టీమ్. And Praveen Lakkaraju, I worked with him on Ekvini Kada before. He gave us fantastic music. And Ram, you've given us a beautiful song Rape release avbotundi, chala special song adi. And Ebi, you've done a great job. And I know, sir, ఈ ఒక్కసారి మాత్రం సీరియస్గా మాడతా, మీ గురించి ఒక్కసారి సీరియస్గా మాడతా. సార్ ఎప్పుడు అందరినీ నవ్వుతూ ఉండడం అది మనందరి అదృష్టం. బట్ ఫస్ట్ ఎప్పుడు సార్తో సరదాగా చేసాం, ప్రమోషన్ కూడా ఎప్పుడు కామెడీగానే చేసాం. కానీ ఆనెస్ట్ గాడ్, బ్రహ్మాజీ సార్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుదర్శన్ భయ్య లేకపోతే నేను సినిమాలు చేయను యూజువలీ, అప్పుడప్పుడు ఊరికే ఇంకా మళ్ళీ పాకెట్ మనీ కోసం చేయాల్సి వస్తుంది. సారీ భయ్య, ప్రామిస్ మీరుంటేనే చేస్తాను నెక్స్ట్ నేను. అండ్ మిర్చి కిరణ్, మా పీపీఎఫ్ గ్యాంగ్, ఫనీ, బబ్లు, ఆంటనీ అందరికీ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోతే నాకు క్షమించండి, చాలా టెన్షన్గా ఉంది. అండ్ నాని సార్, ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ యూ, ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. చాలామందికి తెలియదు, ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు, నా ఫస్ట్ సినిమా హీరోగా చేసినప్పుడు ఆ సినిమాని ఫస్ట్ చూసిన వ్యక్తి నాని సార్. నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ అడ్వైజ్ ఇచ్చింది నాని సార్, నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాని సార్. ఎందుకు ఇది చెప్పడానికి ధైర్యం కావాలన్నానంటే ఇది నిజం, నా పొద్దు చెప్పట్లేదు సార్. పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏది అని, నేనేదో అది సరిగ్గా చెప్పలేకపోయాను సార్.
బట్ ఫస్ట్ టైం నేను నాని గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నన్ను గుర్తుపడతారు లేదో కూడా నాకు తెలీదు. నేను వెళ్ళి పరిచయం చేసుకునే లోపు వచ్చి చాలా బాగా చేసావు డార్లింగ్ అని చెప్పారు. అప్పుడు నాకు గుర్తుంది, సార్ సెడ్ నాలో ఆయన యంగర్ వర్షన్ చూసుకున్నా అన్నారు. అది నాకు దట్స్ మై లైఫ్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ సార్. ఈవెన్ నౌ మరి మీ వరకు తెలుసో తెలీదో ఇప్పటికి కూడా ఏ సంతోష్ శోభన్ నానిలా చేస్తాడు, నాని ఇమిటేట్ చేస్తాడు అంటారు. ఎస్ ఐ డూ, బికాజ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కోఇన్సిడెన్స్. మారుతి అన్న ఇక్కడే ఉన్నారు సార్. అండ్ భలే భలే మగడు ఎన్నిసార్లు చూసానో, ఎన్నిసార్లు మీ డైలాగులు నేను ప్రాక్టీస్ చేశానో నాకు కూడా తెలీదు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నాకు తెలిసి నాని సార్ నా ఫస్ట్ సినిమా తర్వాత మళ్ళీ ఏ సినిమా చూసారో లేదు నాకు తెలీదు. కానీ నేను ఏ రోజు కూడా వెళ్ళి ఆయన ఈ సినిమా చూడాలి నేను చూపించలేకపోయాను. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ రియలీ వాంట్ టు షో యూ. ఐ హోప్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ శోభన్ గారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు ఎస్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ మారుతి గారు టు ప్లీజ్ స్పీక్. నన్ను మర్చిపోయామేమో అనుకున్నా, ఇందాక నుంచి ఎప్పుడు ఇస్తుందా అమ్మాయికి వెళ్ళిపోదామని చూస్తున్నా. మా బిలవ్డ్ అండ్ ప్రివిలేజ్ గెస్ట్ కదా సార్, సో మిమ్మల్ని అలా వెయిట్ అదే ఎనివే నాకు కూడా ఎందుకంటే వండటం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తులు. మెయిన్ నాకు వన్ ఆఫ్ ద కామెడీ డైరెక్టర్స్లో గాంధీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. మా ఆఫీస్ కూడా పిలిచి మాట్లాడుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లో గాంధీ ఒకళ్ళు. అట్లాగే సంతోష్ శోభను మా బ్యానర్ నుంచి వచ్చిన అతను, నెక్స్ట్ నేను వర్క్ చేసిన అతను సంతోష్. నేను అంటే ఫస్ట్ డే తనతో ఒక షార్ట్ చూసినప్పుడు నాకు నానిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు అనిపించింది. ఎందుకంటే ఆ నాని గారు ఏంటబ్బా నువ్వు నాని గారిలాగా చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే, అన్న బలబల మగడవే సినిమా 3-4 సార్లు వేసుకు చూసి అన్ని సీన్లు చేసి నాకు అట్లా వచ్చేసింది అన్న. అంటే నాని గారి లాగా చెయ్యాలి అని అంత ఒక గురువులాగా భావించి ఇవాళ ఎంత బాగా చేస్తున్నాడు అనడానికి నిజంగా అది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అట్లాగే మెయిన్ నా కెరీర్ బెస్ట్ ఇచ్చిన నాని గారు. నాకు అసలు ఇక్కడ రావడానికి తెలియకుండా వచ్చిన తర్వాత నాని గారు వస్తున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన్ని కలవడానికి కుదరలేదు. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత కలిశాను మళ్ళీ. ఇక్కడ ఆయనతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం వర్క్ చేయాలి సార్. ఎనీవే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, ఇట్లాంటి సినిమాలు చాలా బాగా రావాలి. అలాగే టీం అందరికీ కూడా బ్రహ్మాజీ గారు కానీ అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న చిన్న అప్డేట్ ఇస్తే నన్ను కొడతారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే. మా మనసులో మాట అడిగారు యాక్చువల్లీ సంతోష్ శోభన్, కానీ ఏం రాలేదు. ఓకే, మేము వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, మరి ఇక ధూమ్ ధామ్గా రచ్చ చేయబోతున్నాం. నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వామి శరణం. అందరికీ నమస్కారం. ఒక నిమిషం స్వామి, మర్చిపోతాం మళ్ళీ. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కావాల్సిన వాళ్ళే. ఈ టీం మెంబర్స్ అందరూ కూడా ఏదో ఒక రకమైన ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది అందరితో. అండ్ ఎవరితో స్టార్ట్ చేయాలో తెలియదు. సో ఐ విల్ స్టార్ట్ విత్ శోభన్, సంతోష్ శోభన్. సో తనకి నేను గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు నాకు బాగా గుర్తు. గోల్కొండ హై స్కూల్ ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ ఫిల్మే కదా. గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు ఫస్ట్ మోహన్ కృష్ణ గారిని అడిగాను. సినిమా చూసిన వెంటనే చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసిందని ఫోన్ చేసి, తనెవరు చాలా బాగా చేశాడు అని అడిగితే ఇలా శోభన్ గారు అబ్బాయి అని చెప్పారు. చెప్పిన వెంటనే నేను అది మోహన్ కృష్ణ గారు మళ్ళీ చెప్పారో తెలియదు, తర్వాత నాకే చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి నేనే చెప్పాను. కానీ మోహన్ కృష్ణ గారికి చెప్పాను, చాలా చాలా మెచ్యూర్డ్గా ఆ ఏజ్లో ఆ వయసులో
అంత మెచ్యూర్డ్గా పర్ఫామ్ ఎలా చేశారు, అసలు మీరు ఎలా తీసుకున్నారు అని అడిగాను. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. సో మన ఇద్దరం ఒకటే స్కూల్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి స్కూల్ మన ఇద్దరం. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ హిస్ గ్రోత్. అండ్ రీసెంట్గా కూడా ఎవరితోనో మాట్లాడుతుంటే ఐ థింక్ వెంకట బోయినపల్లి గారితో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా ఏదో టాపిక్ వచ్చి తను చాలా సినిమాలు చేస్తున్నాడు అని చెప్పారు. అండ్ దట్స్ సచ్ ఎ గుడ్ థింగ్. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ అ లాట్ ఆఫ్ టీమ్స్, చాలామంది డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి, వాళ్ళందరికీ యూ బికమ్ అన్ వెసల్, you become that equipment for them to tell more stories, and that's such an amazing quality. నేను నీకు పర్సనల్గా చెప్పడం కాదు, I really see myself in him, the younger myself. So I am so happy for your success and ఇన్ని ఫిల్మ్స్ at the same time ఇన్ని ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. I hope marathon begins with like, share and subscribe, and you delivered 10 hits in a row. 10 కాదు, more than 10. బట్ మరి గ్రీడింగ్ ఉంటుందేమో 10 అని చెప్తున్నాను. సో గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ సంతోష్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫారియా, యు ఆర్ ఫెంటాస్టిక్ ఇన్ జాతిరత్నాలు. ఫస్ట్ సినిమాకి కామెడీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అండ్ నీకు ఫస్ట్ సినిమాలో అలాంటి ఒక రోల్ ఇచ్చి, అది కూడా ఒక కోర్ట్ రూమ్ సీన్, ఐ స్టిల్ రిమెంబర్. దట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ న్యూ కమ్మర్ అండ్ యూ కిల్డ్ ఇట్. ఇట్ వాజ్ సో గుడ్. ఒకటే అన్యాయం ఏంటంటే ఈరోజు నేను మాల్లో ఉన్నాను, చెప్పులు కూడా లేవు, ఫారియా పక్కన నిలబెట్టారు. జనరల్గా మరి అంత పొట్టేం కాదు, బట్ ఈరోజు వీడియోస్లో కొంచెం ఎక్కువ పొట్టు అనిపిస్తానేమో. బట్ ఇట్స్ ఓకే. సో యూ రియలీ ఫ్యాంటాస్టిక్. అండ్ వాట్ ఎవర్ నేను ఇప్పుడు దాకా చూసిన ట్రైలర్లో కానీ, సాంగ్స్లో కానీ, అన్నిట్లో చాలా చాలా బాగున్నారు. అండ్ ఐ రియలీ విష్ బోత్ ఆఫ్ యూ లుక్ గ్రేట్ టుగెదర్. అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద డ్యాన్స్ వేసినప్పుడు కూడా, నాకు స్టేజ్ మీద డ్యాన్స్లు అంటే చాలా భయం. ఎందుకంటే సినిమాల్లో అంటే టేక్ 2, టేక్ 3 ఉంటాయి. ఇలాంటిది ఎవరైనా అడిగితే నేను డెఫినెట్గా తప్పించుకుంటాను. బట్ వాళ్ళిద్దరూ కాన్ఫిడెంట్గా వచ్చి అంత కూల్గా, అంత బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. ఐ రియలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ సిట్టింగ్ దేర్ వాచింగ్ దెమ్. గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ అగైన్, వన్స్ అగైన్. అండ్ బ్రహ్మాజీ గారు నేను బాగా కలిసి ఎంజాయ్ చేసి బాండ్ అయిన సినిమా కృష్ణార్జున యుద్ధం. మన గాంధీ డైరెక్ట్ చేసిన సినిమానే. దానికి ఒక 25 రోజులు ప్రాగ్ వెళ్ళాం మేము. ఆ ప్రాగ్లో మేము చాలా ఎంజాయ్ చేసాం. చివరి వారం మాత్రం ఆయన ఫ్యామిలీ వస్తున్నారని చెప్పారు. ఈలోపే బాగా ఇంకెక్కువ ఎంజాయ్ చేసేయాలని ఒక తాపత్రయం కనపడింది నాకు బ్రహ్మాజీ గారిలో. ఇంకొక 4 రోజులే, ఇంకొక 3 రోజులే, రేపటి నుంచి మావిడి వచ్చేస్తుంది అన్నట్టున్నారు అక్కడ ప్రాగ్లో. ఐ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ మోర్ ఫిలిం లైక్ దట్ బ్రహ్మాజీ. అండ్ మన ఇద్దరం చేసినవన్నీ ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ సీన్స్. కానీ మీకు కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఆయన క్యారెక్టర్ గుర్తుందో లేదో తెలియదు, బట్ దట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్యారెక్టర్స్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ మోర్ కొలాబరేషన్. అండ్ ఇందాక నాకు అక్కడ కూర్చున్నప్పుడు గాంధీ చెప్పాడు, బ్రహ్మాజీ గారు చించేశారని ఈ సినిమాలో. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు వాచ్ హిజ్ రోల్. అండ్ గాంధీ, మా గాంధీతో ఏంటంటే బాగా నచ్చేస్తాడు. కాసేపు మాట్లాడామంటే ఎవరికైనా సరే చాలా నచ్చేస్తాడు. సినిమా చేస్తున్నప్పుడు మనకి డౌట్ వస్తుంది, కథ నచ్చి ఒప్పుకున్నావా, గాంధీ నచ్చి ఒప్పుకున్నావా అని. కథ నచ్చి ఒప్పుకున్నాం, కానీ గాంధీ ఇంకెక్కువ నచ్చేస్తాడని చెప్తున్నాను. సో ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఇంతకుముందు నాకు ప్రమోషన్స్లో చెప్పే సందర్భం వచ్చిందో లేదో తెలియదు. ఒట్టి కృష్ణ కథ మీద కనుక మన సినిమా తీసుంటే బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఒప్పుకుంటారు లేదా? కృష్ణార్జున యుద్ధంలో ఒట్టి కృష్ణ మీద కనుక సినిమా తీసుంటే డెఫినెట్గా చెప్తున్నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ మై కెరీర్ అయి ఉండేది. తన స్ట్రెంగ్త్ అది. అలా కాదని ఇంకోటి తీసుకొచ్చి ఆడికి ఒక విగ్గు పెట్టి గిటార్ ఇచ్చి రాక్ స్టార్ అన్నాడు. అరే రాక్ స్టార్లో మనకెందుకని నేను అనేసి ఉంటే అప్పుడే మా ఇద్దరికి బ్లాక్ బస్టర్ పడిపోయేది. నేను కూడా ఏదో మైకిల్ జాక్సన్లా ఫీల్ అయ్యి సరే చేద్దాం పదా అనుకున్నాను. కొంతమందికి కొన్నే సూట్ అవుతాయి, అది మనకు ముందే తెలియాలి. సో నా మీద ఉన్న ప్రేమతో గాంధీకి తెలియలేదు ఆ విషయం, గాంధీ నా మీద చూపించిన ప్రేమతో నాకు తెలియలేదు ఆ విషయం. ఎనీవే మాకు ఇప్పుడు ఇంకా చాలా క్లారిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ చేసిన సినిమా మాత్రం 100% బ్లాక్ బస్టర్ డెలివరీ చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం November 4th ఈ బ్లాక్ బస్టర్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ గాంధీ. చాలా 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 ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఫైనల్ వస్తుంది March 30th. ఫైనల్గా
ఈరోజు యాక్చువల్లీ మారుతి గారిని ఇక్కడ కలవటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మారుతి గారు, మీ అన్ని కమిట్మెంట్స్ అయ్యి నాయి కూడా అయిపోతే BBM 2 సెట్ చేసేద్దాం. ఇట్స్ సో గుడ్ టు సీ యూ. ఆయనకి నాకు ద కైండ్ ఆఫ్ కామెడీని ఇద్దరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేసేది నాకు చాలా రోజులు అయిపోయింది. ఇందాక కూడా అంటున్నాను, షూటింగ్ అంతగా ఎంజాయ్ చేసింది నేను భలే భలే మగాడి ఒకటే. అండ్ సినిమా చూసి కూడా మీరు చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు మిమ్మల్ని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు కలిసినా సరే అది హాలిడే లాగా ఉంటుంది, అది తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మా వెంకట్ బోయినపల్లి గారు హ్యాస్ బికమ్ మై ఫ్యామిలీ. నాకు వెంకట్ గారి విషయంలో ఏంటంటే ఒకసారి ప్రేమించారంటే ప్రాణం పెట్టేస్తారు ఆయన. అండ్ ఆ ప్రేమకి రిసీవింగ్ ఎండ్లో నేను ఉన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ వెంకట్ గారు ఇంకా గొప్ప సినిమాలు చాలా చాలా చేయాలి, అందులో బోల్డెన్ సినిమాలు నాతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకు ఎప్పుడు దేనికి నాని అవసరం అయినా సరే నేనుంటా, గ్యారంటీగా ఉంటా. సో వన్స్ అగైన్ ద ఎంటైర్ టీమ్, సారీ కిరణ్ నాకు అలా మొదలైనప్పటి నుంచి బాగా పరిచయం. అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ ఐఎమ్ షూర్ ఈ ట్రైలర్లో టీజర్లో అన్నిట్లో కనపడుతుంది. ఇట్స్ రిఫ్లెక్టింగ్. అండ్ సుదర్శన్, నిన్ను కోరి చేస్తాం కలిసి. అండ్ ఏం మాట్లాడినా సరే ఫన్నీగా అనిపిస్తుంది. కొంతమంది యాక్టర్లకి ఏంటంటే ఫన్నీ లైన్స్ రాయాల్సి వస్తుంది, కొంతమంది ఏం మాట్లాడినా సరే అవే ఫన్నీ లైన్స్ అయిపోతుంటాయి. సుదర్శన్ అలాంటి యాక్టర్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. లాట్ ఆఫ్ ఫేసెస్ ఐ నో. అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ దానికి చాలా టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు చాలా చాలా మాట్లాడుకోవాలి దాని గురించి. ఎనీవేస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ టూ. స్వామి శరణం. ఐఎమ్ షూర్ ఈ స్పీచ్ కూడా యూట్యూబ్లో పెడతారు కదా. సో నా స్పీచ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నానిస్వామి, థ్యాంక్ యూ సో మచ్. మనం టాటా బాబాయ్ చెప్పే ముందు అందరూ కలిసి ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అందరూ ఒక్కసారి ఒక్క అడుగు ముందుకు రండి. అండ్ ఎస్, దెర్ ఇస్ ఎ సైన్. సంతోష్, మీరు గైడ్ చేస్తారా సైన్కి? మాతో మీ అందరు కూడా చేస్తే హ్యాపీ సార్. దిస్ హౌ ఇట్ గోస్ సార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. November 4th